లంబోదరాయ నమః. శ్రీ రాధామాధవాయ నమః. శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ పరమాత్మనే నమః. తారాని ఆధ్యాత్మిక ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం శ్రీమద్ భాగవతము ప్రథమ స్కందంలోని శౌనకాది ఋషులకు సూతుడు చెప్పిన భగవంతుని గాథలలో అశ్వత్థామ ఘాతుకము అనే విషయాన్ని తెలుసుకుందాము. సూతుడు శౌనకాది మహర్షులతో ఇలా చెప్తున్నాడు. ఆనాటితో మహాభారత యుద్ధం ముగిసింది. కౌరవులందరూ మరణించారు. భీముని గదాఘాతుకముతో తొడలు విరిగి దుర్యోధనుడు చావడానికి సిద్ధంగా ఉన్నాడు. తన మిత్రుని దురవస్థను చూసి ద్రోణుని కొడుకైన అశ్వత్థామ ఎంతో విచారించి అతనికి సంతోషం కలిగించడానికి పాండవ వంశాన్ని నాశనం చేస్తానని ప్రతిజ్ఞ చేసి వడివడిగా అడుగులేస్తూ పాండవుల శిబిరానికి పోయాడు. అక్కడ గాఢ నిద్రలో ఉన్న 5 ఉప పాండవులు ద్రౌపది కొడుకులు, వాళ్ళు బాలురు, వాళ్ళ శిరస్సులను ఖండించి ఆ తలలను తీసుకొని పోయి దుర్యోధనుడికి చూపించాడు. ఈ ఘోర వార్తను విని పాంచాలి ఎంతో శోకానికి గురి అయ్యింది. చిన్నపిల్లల చావు గురించి విని కలత చెంది రోషముతో కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్న పాంచాలి తన కొడుకులైన చిన్నపిల్లలు బాలురు చావు గురించి విని కలత చెంది రోషముతో కన్నీరు మున్నీరుగా పాంచాలిని ఓదారుస్తూ అర్జునుడు ఈ విధంగా అన్నాడు. ద్రౌపది, కరుణలేని కఠినుడైన ఆ బాలహంతకుని శిరస్సును ఖండించి తెస్తాను, దానిని త్రొక్కి స్నానం చేయు అని చెప్పి శ్రీకృష్ణుని సారథ్యంలో రథమునెక్కి అశ్వత్థామను వెంబడించాడు. పారిపోతున్న అశ్వత్థామ అర్జునుణ్ణి చూసి ప్రాణభయంతో అతనిపై బ్రహ్మశీర్షాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ అస్త్రరాజము ప్రచండ తేజస్సుతో అర్జునుడిపైకి దూసుకు వస్తుంటే ఏమి చెయ్యాలో తోచక అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి ఈ విధంగా స్తుతించాడు. ఓ జగన్నివాస కృష్ణ, భక్తులకు అభయమిచ్చు దేవదేవ, అంతటా వ్యాప్తిస్తూ చుట్టుముడుతున్న ఈ తేజస్సేమిటో నాకు తెలియటం లేదు, భయం కలిగిస్తుంది. దీని నుండి రక్షించుకునే మార్గాన్ని నాకు తెలపండి అని ప్రార్థించగా అది అశ్వత్థామ ప్రయోగించిన బ్రహ్మాస్త్రమని, దానిని ఎదుర్కోవాలంటే వేరొక బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాలని శ్రీకృష్ణుడు చెప్పడం చేత అర్జునుడు ఆ బ్రహ్మాస్త్రాన్ని విడిచిపెట్టగా 2 అస్త్రాలు భూమ్యాకాశాలను తేజస్సుతో నింపేస్తూ ప్రళయాగ్నిలాగా ప్రజ్వలించినవి. శ్రీకృష్ణుని సూచనపై అర్జునుడు 2 బ్రహ్మాస్త్రాలను ఉపసంహరించాడు. అస్త్రాలు లేనివాడై శక్తి ఉడిగిన అశ్వత్థామను అర్జునుడు బంధించి తెచ్చాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా చెప్పాడు. ఎదుర్కొనే శక్తి లేని చిన్నపిల్లలను రాత్రివేళ నిద్రిస్తున్న సమయంలో చంపి పారిపోతున్న ఈ బాలహంతకునిపై కరుణ చూపవద్దు అర్జున అని చెప్పి ఒక ధర్మ సూక్ష్మాన్ని కూడా శ్రీకృష్ణుడు గుర్తుకు చేశాడు. భయపడిన వాడిని, ధైర్యముతో అణిగి ఉన్నవాడిని, నిద్రిస్తున్నవాణ్ణి, మత్తులో ఉన్నవాణ్ణి, భంగపాటు చెందినవాణ్ణి, సాధువై జడుడై ఉన్నవాణ్ణి కాపాడుమని అర్థించేవాణ్ణి, స్త్రీని చంపడం ధర్మం కాదు అని చెప్పడంలో శ్రీకృష్ణుని ఆంతర్యమేమిటో అర్జునుడు గ్రహించియే ఉన్నాడు. అశ్వత్థామ శిరస్సును తెచ్చి నీ పాదాల వద్ద పడివేస్తానని ద్రౌపదికి మాట ఇచ్చిన అలాగా చెయ్యకుండా పుత్రశోకంతో కుమిలిపోతున్న ద్రౌపదియే ఎలా నిర్ణయిస్తే అలాగే చేద్దామని అతనిని తీసుకువచ్చి ఆమె ముందుంచాడు. బాలవధ చేసి పట్టుబడి కట్టబడి చనిపోయిన పిల్లల తల్లి ద్రౌపది ఎదుట నిల్చున్న అశ్వత్థామ అవమానంతో, సిగ్గుతో, రోషంతో తల వంచుకొని ఉడికిపోతున్నాడు. మహాసాధ్వి అయిన ద్రౌపది అంతటి ఘోర విపత్తులో కూడా తన ధర్మధ్యాసను కోల్పోకుండా అర్జునునితో ఇలా అంటుంది. ఆర్యపుత్ర, ఇతడు నీ గురుపుత్రుడు, సోదరుని వంటివాడు. ఇతన్ని ఈ విధంగా బంధించడం తగదు, కట్లు విప్పేయండి అని కోరి అశ్వత్థామతో ఆ మాతృమూర్తి ఈ విధంగా అన్నది. ఓ బ్రాహ్మణోత్తమ, మా మగవారందరూ నీ తండ్రి అయిన ద్రోణాచార్యుల వారి వద్ద శస్త్ర విద్యలు నేర్చుకున్నవారే. కాబట్టి నీవు కూడా గురు సమానుడవే అయి ఉండి కొంచెమైనా కరుణలేని వాడివై ఈ విధంగా నీ శిష్యుల బిడ్డలను ఖండించడం నీకు తగునా? నీవు సద్బ్రాహ్మణుడవు, బుద్ధి దయాగుణాలను ప్రకాశింపజేయవలసిన వాడవు, వీరాగ్రేసరుడవు. ఈ విధంగా అసురకృత్యమైన శిశుహత్యకు పాల్పడడం నీకు ధర్మసమ్మతమేనా? తండ్రి, నా బిడ్డలు కోపోద్రిక్తులై నిన్నెదిరింపరాదు. శస్త్రాలు ధరించి యుద్ధభూమిపై లేరు, యుద్ధకుశలురు కారు, నీకే విధమైన ద్రోహాన్ని తలపెట్టిన వారు కారు. అలాంటి నిరపరాధులను, నిద్రలోనున్న వారిని
అక్కడ ఇలాగ చంపడానికి నీకు ఎలా చేతులు వచ్చాయి? అయ్యో, నీవు ఈ విధంగా బంధింపబడి శిక్షింపబడుతున్నావని తెలిసి నీ తల్లి అయిన కృపి నాలాగనే పుత్రశోకంతో ఎంత కుమిలిపోతున్నదో కదా అని ఆమె కృష్ణార్జునులతో బ్రాహ్మణుల ఆగ్రహానికి గురి అయిన క్షత్రియ వంశాలు నాశనమవుతాయి కాబట్టి ఇతన్ని ఏమీ చేయకుండా విడవండి అని కోరింది. ధర్మయుతమైన ఆమె మాటలు విని శ్రీకృష్ణుడు, ధర్మరాజు, సాత్యకి మొదలైన వారంతా ఆమెను అభినందించారు. కానీ భీముడు మాత్రం అంగీకరించక కోపావేశంతో ఇలా అన్నాడు: శిశుహంతకుణ్ణి విడువమని చెప్తున్నావేమిటి? మతి భ్రమించిందా? వాడు బ్రాహ్మణుడే అయినా కూడా బాలఘాతకుడు. వాడిని మీరు చంపకపోతే నేను వాని ఒక్క పిడికిటి పోటీతో శిరాన్ని చిన్న భిన్నం చేస్తాను అన్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు: అర్జున, వీడు శిశుహంత, చంపదగినవాడు కాని బ్రాహ్మణుణ్ణి చంపరాదని వేదవాక్కు. వీరిని సమన్వయపరిచి కర్తవ్యాన్ని నిర్ణయించుకో అని చెప్పిన శ్రీకృష్ణ వాక్కులను గ్రహించిన వాడైన అర్జునుడు అశ్వత్థామ శిరోభూషణమైన మణిని తీసివేసి అతని శిరోజాలను గీయించి వేసి విడిచిపెట్టాడు. తర్వాత అందరూ బిడ్డలకు అంత్య సంస్కారం చేయించి యుద్ధములో చనిపోయిన వారికి తర్పణములనిచ్చి గాంధారి, ధృతరాష్ట్రులను ఓదార్చడానికి వెళ్లారు. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తారాని ఆధ్యాత్మిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ గుర్తుపై క్లిక్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. లోకా సమస్త సుఖినో భవంతు. కృష్ణార్పణం.